ఈ మధ్య రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా సినిమాల్లో టైటిల్ ట్రాక్ ఏదైనా ఉందంటే అది దీపక్ బ్లూదే అని చెప్పాలి. అసలు దీపక్ బ్లూ ఎక్కడున్నారు? ఇన్ని రోజుల తర్వాత హఠాత్తుగా ఫ్రేమ్లోకి ఎందుకు వచ్చారు? హాయ్ సార్, ఎన్నాళ్ళు ఎక్కడున్నారు సార్? ఎప్పుడో కెరీర్ స్టార్ట్ 2012 2012 అండి. 12 ఏ సార్ అప్పటి నుంచి కాకుండా దీపక్ బ్లూ అంటే చాలా పాటలు పాడారు. ఈ మధ్యకాలంలో మంచి మంచి సాంగ్స్ పాడారు, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడారు. హఠాత్తుగా పుష్ప దగ్గర నుంచే మీ పేరు బాగా వినపడుతుంది. గతంలో వచ్చినా స్లోగా వచ్చినా కూడా ఇప్పుడే కొంచెం హైలైట్ అవుతుంది. ఏదైతే ప్రమోషన్ లోపమా లేకపోతే మీ లోపమా ఎక్కడ జరుగుతుంది? లేదండి, నేను ఉండేది చెన్నై, సో చెన్నై బేస్డ్. సో నాకు ఓపెన్గా చెప్పాలంటే హైదరాబాద్, ఆంధ్ర, తెలంగాణలో జరిగే ఆ అప్డేట్స్ పెద్ద నాకు రాలే. అండ్ నేను అప్పుడు అంత ఆలోచించలే. చాలా మంచి పాటలు రిలీజ్ అయినాయి, ఇక్కడ పెద్ద హిట్స్ అయినాయి అన్నదే నాకు ఒక 1 year 2 years తర్వాత తెలిసింది. ఓ ఈ పాట ఎంత హిట్ అయిందా అని. నేను అది నాకు తెలిసి నా ప్రాబ్లమే అది. నేను అప్పుడు నాకు కొంచెం అవేర్నెస్ తక్కువగా ఉండింది. కానీ ఇప్పుడు ఈ టైం ఈ పుష్ప ఇంత పెద్ద హిట్ అయింది. సో ఐ థాట్ ఇట్ ఇస్ టైం. చాలా మందికి దీపక్ బ్లూ అంటే పాటలు ఇష్టం, కానీ హూస్ ద ఫేస్ బిహైండ్ ద నేమ్ అని తెలియాలనుకున్నా. ఏంటి సార్ అప్పటి నుంచి కామ్గొండి ఎందుకు రావాలనుకుంటున్నారు? ఎందుకు పాపులర్ అవ్వాలనుకుంటున్నారు? కొంచెం వెనకలు ఉండి కనిపించకుండా, మనిషి కూడా కనిపించకుండా పాపులర్ అయ్యి ఆయన వాయిస్ వినిపించిన వాళ్ళు చాలామంది ఉంటారు. అవును, ఆ టైపు కొంతమంది ఎదుగుతూ ఉంటారు. మీరు ఎందుకు ఈ టైంలో ఏమైనా ఎందుకు బయట రావాలనుకున్నారు? ఎందుకంటే ఈ పాట ఇంత రీచ్ అయిందండి. అండ్ పుష్ప 2 అన్నది ఐ థింక్ ఈ ఇయర్లో ద హోల్ కంట్రీ చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్న ఒక ప్రాజెక్ట్. అండ్ దాంట్లో ఈ పాట రిలీజ్ అయ్యి ఇంత మంచి హిట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ వైరల్. ఇప్పుడు రైట్ నౌ ఇట్ మోర్ దెన్ 3 crore వ్యూస్ యూట్యూబ్లో. ఇప్పుడు ఈ యూట్యూబ్ వ్యూస్ అన్నది ఇట్స్ బికమ్ అ వెరీ ఇంపార్టెంట్ నంబర్ కదా, నంబర్ గేమ్ అంటారు. ఆ నంబర్ గేమ్ ఇప్పుడు ఐ థాట్ సరే ఈ నంబర్ గేమ్ని మనం క్యాపిటలైజ్ చేసుకోవాలి. ఐ వుడ్ లవ్ టు లవ్ పీపుల్ టు నో మీ అని ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ టైం. సార్ దేవి గారితో మీరు వర్క్ చేశారు, గతంలో పాడారు. తర్వాత పుష్ప 1లో కూడా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసినట్టున్నారు కదా? అవునవును. ఏం సార్ పుష్ప 1కి ఏమైనా అవకాశం పుష్ప 2కి ఎందుకు ఇచ్చారు? ఏం కనిపెట్టారు మీ వాయిస్లో ఆయన చూసింది? నేను దేవి గారికి దిస్ ఇస్ మై 5th సాంగ్. దేవి గారికి ఫస్ట్ నేను పాడింది 2015లో నాన్నకు ప్రేమతో, సుకుమార్ గారి నాన్నకు ప్రేమతో. అండ్ లవ్ దెబ్బ అది జూనియర్ ఎన్టీఆర్ గారికి అతని డాన్స్, స్టెప్స్, దట్ హెయిర్ స్టైల్, ఐ థింక్ దట్ సాంగ్ వాజ్ బిగ్ హిట్. అది బిగ్ హిట్ అన్నదే నాకు తర్వాతే తెలిసింది. అదేలాగా జయ జానకి రామాలో పాడాను. తర్వాత సరిలేరు నీకెవరు. సార్ ఈ హాయ్ దెబ్బ అరబిక్ సాంగ్ టైప్లో దాని ఒక 2 lines పాడదా సార్? ఓ పిల్ల హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే గుండెలో హల్లే హల్లే సిలిండరే పేలిందే లైఫ్ లాంటి నీ నవ్వు చూసి నా నిద్రంతా కట్టయిందే అల్లబ్బా ఆయలబ్బా ఆయలబ్బా బాగుందే లవ్ దెబ్బా అల్లబ్బా ఆయలబ్బా బాగుందే లవ్ దెబ్బా. అది దేవి గారు వచ్చి కొంచెం అరబిక్ స్టైల్లో నార్మల్గా స్ట్రైట్గా రొమాంటిక్గా అవన్నీ వద్దు. ఐ వాంట్ యూ టు సింగ్ ఇన్ కొంచెం ఓ పిల్ల హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే అని పాడచ్చు. కానీ హీ వాంటెడ్ మీ టు సింగ్ ఓ పిల్ల హల్లే హల్లే కొంచెం అవి ఆ టచ్ తోటి పాడమని. అది చాలా బాగా హిట్ అయింది. అండ్ ఇప్పుడు ఆ పాట గురించి మాట్లాడేటప్పుడు పీపుల్ గెట్ ఎగ్జైటెడ్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అదేలాగా సరిలేరు నీకెవ్వరు దాంట్లో ఒక August 15th అప్పుడు దే రిలీజ్డ్ 1.5 minutes ట్రిబ్యూట్ టు ద ఆర్మీ అని ఆ థీమ్ సాంగ్ని. సో దాంట్లోనే నేను యాక్చువల్లీ దీపక్ బ్లూ అని దేవి గారి దగ్గర అడిగి ఇది ఇంత పెద్ద ప్రాజెక్ట్, దీంట్లో దీపక్ బ్లూని పెట్టుకుంటే బాగుంటుందని అక్కడే స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి దీపక్ బ్లూగా మార్చుకున్నాను. తర్వాత ఆల్మోస్ట్ 4 years అయింది. అండ్ ఈ పుష్ప 2కి సార్ పిలిచింది. ఐ వాజ్ ఆల్సో వెరీ సర్ప్రైజ్డ్, ఎందుకంటే ఆల్మోస్ట్ 3-4 years అయింది. నేను దేవి గారికి పుష్ప 2లో కూడా బ్యాకింగ్ పాడాను, 2-3 tracks పాడాను. కానీ ఈ పాటకు పిలిచింది. ఐఎమ్ సో లక్కీ అండ్ హ్యాపీ దట్ హీ రిమెంబర్డ్. సూపర్ సార్. సర్లే నీకెవరు యాంథమ్ సాంగ్ 2 lines. భగ 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 మండే నిప్పుల వర్షమొచ్చిన జనగణ మన అంటూనే ధూకే వాడే సైనికుడు పెళ 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 పెళమంటూ మంచు తుఫాను వచ్చిన వెనకడుగే లేదంటూ దాటే వాడే సైనికుడు ధడ 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 ధడమంటూ
తూటాలే దూసుకొచ్చిన తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు, మరణాయుధాలు ఎన్నెదురైన ప్రాణాన్ని ఎదురు పంపేవాడు, ఒకడు వాడే సైనికుడు. సరిలేరు నీకెవ్వరు, నువ్వు వెళ్ళే రహదారికి జోహారు. సరిలేరు నీకెవ్వరు, అనలేని త్యాగానికి నువ్వే మారు పేరు. అది ఈ పాట పాడి శంకర్ గారు ఫైనల్ ఒరిజినల్లో పాడారు. అండ్ శంకర్ గారు పాడి అది బికేమ్ ఐ థింక్ ఇంకా ఎలివేట్ అయింది చాలా. సో దాని తర్వాత కట్ చేస్తే పుష్ప 2 జరిగింది. సో ఎస్. ఎవరు చేశారు సార్? దేవి గారు అడిగారా పుష్ప 2? అది దేవి గారు, నాకు ఈ బ్లూ అన్నది దేవి గారికి బాగా రిజిస్టర్ అయింది. సో లుక్స్ లైక్ అడిగారు, బ్లూ పచ్చి పాడలామా, లెట్స్ ట్రై బ్లూ తోటి పాడదామని చెప్పి అదే జరిగింది. అండ్ యాక్చువల్లీ రికార్డ్ చేసింది ఆల్మోస్ట్ 3-4 days ముందు, బిఫోర్ ద సాంగ్ రిలీజ్. లాస్ట్ మినిట్లోనే స్ట్రైక్ అయ్యి రికార్డ్ చేసాము. దానికంటే 2-3 పాడిస్తారు సార్? ఫైనల్ మీద పెడతారా అసలు ఎట్లా రికార్డింగ్? అది సమ్ టైమ్ దేవి గారు పాడుంటారు. ఇప్పుడు ఈ పాట ఆ లైన్స్ దేవి గారు పాడి తర్వాత నేను పాడాను దాన్ని. సమ్ టైమ్స్ ట్రాక్స్ ఇప్పుడు నేను చాలా పాటలు ట్రాక్స్ పాడాను, సమ్ అదర్ సింగర్ విల్ సింగ్, అది జరిగింది. యూజువల్గా జరిగేది అదే. సార్ ఈ పుష్ప 2 రెగ్యులర్ పాటల కంటే ఈ పాట కొంచెం డిఫరెంట్గానే ఉంది. అవును. ఎట్లా సార్ ఈ వాయిస్ని ఈ పెక్యులర్గా ఎలా ఉండాలని చెప్పి దేవి గారు చెప్తారా? దేవి గారి దగ్గర ఒక పెద్ద ప్లస్ ఏంటంటే చాలా టైం తీసుకుని సింగర్ దగ్గర నుంచి ఏం కావాలో అది బాగా తీసుకుంటారు. అండ్ ఇప్పుడు ఈ పాటకు అదే జరిగింది. ఆల్మోస్ట్ 5 to 6 hours రికార్డ్ చేసాము. ఇది పాట వినడానికి కొంచెం స్ట్రైట్గా ఉండేట్టు ఉంటుంది. ఏంటిది దీనికి ఎందుకు 5-6 hours అవుతుందని అనిపిస్తుంది. కానీ ఏంటంటే సార్ వాజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ హౌ యూ వాంటెడ్ మీ టు సౌండ్. ఓకే. లైక్ ఇప్పుడు ఆ లిరిక్స్ చూస్తే బోస్ గారు అదరగొట్టేశారు. ఫైరీ లిరిక్స్ కూడా చాలా ఎమోషన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ కొంచెం ప్లే చాలా డిఫరెంట్గా ఉంటుంది. పాపం పుష్పకి ఏం రావంట అని ఒక లైన్ అట్లా నెగిటివ్గా ఉంటుంది, దాని తర్వాత ఓ నెగిటివ్ కాదబ్బా ఇంత ఉందని ఎలివేట్ చేస్తారు, అట్లా ఉంటుంది లిరిక్స్. సో నేను ఫస్ట్ పాడేటప్పుడు నేను ఎట్లా పాడంటే కొంచెం చాలా ఎమోషన్ తోటి గడ్డం అవన్నీ చేశాను. సార్ వచ్చి అంత వద్దు కొంచెం తగ్గించుకోండి, ఇది అంత ఎమోషన్స్ చూపించకుండా కొంచెం స్ట్రైట్గా పాడండి అని. నాకు ఫస్ట్ అర్థం కాలే సార్, కానీ లిరిక్స్ ఇంత ఆక్రోషంగా ఉంది అంటే లేదు ట్రస్ట్ మీ ఇట్ విల్ వర్క్ అన్నారు. సో సింగర్కి నన్ను అడిగితే సింగర్ మస్ట్ ఆల్వేస్ డెలివర్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్. అవును సార్. ఇప్పుడు నాకేమైనా రావచ్చు, ఐ మైట్ లైక్ సంథింగ్, బట్ దట్ డజంట్ మ్యాటర్. మీరు మ్యూజిక్ డైరెక్టర్ అంటే మీకు ఒకటి కావాలంటే నేను ఐ హ్యావ్ టు మేక్ యూ హ్యాపీ. సో ఐ వాజ్ వెరీ క్లియర్, ఓకే సో హీ నోస్ వాట్ హీ వాంట్స్ అని. అట్లాగే జరిగింది. ఆ టోన్ ఎగ్జాక్ట్గా ఈ టోన్ కావాలి అని టు అరైవ్ అట్ దట్ టోన్ కొంచెం టైం పట్టింది. దాని తర్వాత నాకు అర్థమైంది, ఓకే దిస్ ఇస్ వాట్ హీ వాంటెడ్ అని. సో కానీ అవుట్పుట్ వినేటప్పుడే నాకు అర్థమైంది, ఓ దిస్ ఇస్. సో దేవి గారు విజన్ అన్నది ఇట్స్ సో ఇంపార్టెంట్ కదా, ఆ విజన్ ఇట్లా ఉండాలి ఫైనల్గా అని తెలుసుకోవడం, ఐ థింక్ దట్ ఈస్ హిస్ బిగ్గెస్ట్ ప్లస్. సూపర్ సార్. పుష్ప 2 ఒక 2 lines. షూర్. కానీ దీంట్లో పుష్ప మీరు పాడతారా నాతోటి? నేను పాడితే బాగోదేమో సార్. మీ పుష్ప 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 నువ్వు గడ్డం మొట్ట సవరిస్తుంటే దేశం దద్దరిల్లే, నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమే బద్దలయ్యే, నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే, నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే. హే గువ్వ పిట్టలాగా వానకు తడిసి బిక్కుమంటూ రెక్కలు ముడిసి వణుకుతూ ఉంటే నీదే తప్పవదా, పెద్ద గద్దలాగా మబ్బుల పైన హద్దు దాటి ఎగిరావంటే వర్షమైన తలనే వంచి కాళ్ళ కింద కురిసేదా. పుష్ప 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 రాజ్. ఇప్పుడు నేను చెప్పేది ఫస్ట్ స్టార్టింగ్ పుష్ప 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 అది అట్లా ఉంటేనే ఆ పోర్షన్కి ఇంకా విలువ ఎక్కువ అవుతుంది. సో దట్స్ వాట్ హీ మెంట్. అండ్ ఆ అవుట్పుట్ వినేటప్పుడే ఐ వాజ్ లైక్, ఓ దిస్ ఇస్ హౌ యు వాంట్. సార్ విన్నాను మీ కెరీర్లో 2012 నుంచి
నాకు దీపక్ వాయిస్ కావాలి అంటూ కోరుకున్న హీరోలు ఎవరైనా ఉంటారా? నాకు దీపక్తో పాడించిన అన్న వాళ్ళు హీరోల కన్నా మ్యూజిక్ డైరెక్టర్సే జనరల్గా రెగ్యులర్గా అడుగుతుంటారు. ఒక సూపర్ హిట్ సాంగ్ అవగానే దీపక్ ఈ వాయిస్ ఎక్కడది పట్టుకురండి. మ్యూజిక్ డైరెక్టర్స్ నేను యాక్చువల్లీ ఇంకో ముఖ్యమైన వ్యక్తికి నేను ఇక్కడ థ్యాంక్ చేయాలి. సౌండ్ ఇంజనీర్స్, రికార్డింగ్ ఇంజనీర్స్ నా కెరియర్లో చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేశారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై రికార్డింగ్ ఇంజనీర్స్. ఇప్పుడు మీకు స్టూడియోలో రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళు ఫస్ట్ వినేది మన వాయిస్ని. సో చాలాసార్లు ఏమైందంటే రికార్డింగ్ ఇంజనీర్ సజెస్ట్ చేస్తారు, ఓకే సార్ వై డోంట్ యూ ట్రై దిస్ సింగర్ అని. రికార్డింగ్ ఇంజనీర్స్ చాలా సజెస్ట్ చేసి చాలా పాటలు నాకు వచ్చినాయి. దానివల్ల అది ఒకలాగా ఒక ఇంజనీర్ నుంచి ఇంకో ఇంజనీర్కి వెళ్ళి ఇంకో స్టూడియోకి వెళ్ళి, సో అట్లా నాకు నా కెరియర్లో చాలా సాంగ్స్ నాకు వచ్చినాయి. అండ్ ముఖ్యమైన ఇంకో వ్యక్తి ఐ హ్యావ్ టు థ్యాంక్ తమన్ గారు, డిఎస్పి గారు, తమన్ గారు. లేకపోతే నాకు తెలుగు ప్లేబ్యాక్ సింగర్ అన్న కెరియరే లేదు. ఎందుకంటే తమన్ గారికి నేను ఆల్మోస్ట్ 30-35 సాంగ్స్ పాడాను తెలుగులో. అండ్ తమన్ గారు ఇస్ మోర్ లైక్ అన్ ఎల్డర్ బ్రదర్. మేము వి ప్లేడ్ క్రికెట్ అక్కడ చెన్నైలో, మాకు ఒక క్రికెట్ టీం ఉంది. మీకు రాపోయినా ఆడిస్తాడు ఆయన. కానీ తమన్ గారు క్రికెట్ అండ్ మ్యూజిక్, నాకు తెలిసి 2 కళ్ళు అంటే క్రికెట్ అండ్ మ్యూజిక్. సో ఫర్ క్రికెట్ ఇస్ ద స్ట్రెస్ బస్టర్. క్రికెట్లో స్ట్రెస్ బస్ట్ చేసి మ్యూజిక్లో అదరగొట్టేస్తారు, అదే తమన్ గారి స్టైల్. అండ్ తమన్ గారికి నేను ఆల్మోస్ట్ 30 సాంగ్స్ పాడాను. దాంట్లో మెగా మీటర్ బ్రూస్లీ రామ్ చరణ్ గారికి, దట్ వాస్ అ హ్యూజ్ హిట్. బాలయ్య గారికి డిక్టేటర్లో గానా గానా ఆ పాట మంచి హిట్ అయింది. నేను సింహ సమీర ముగ్గురు పాడాము ఆ పాట. అదేలాగా ఫస్ట్ పాడింది బీరువా అన్న మూవీ, సందీప్ కిషన్. దాంట్లో చెలియా చెలియా అని ఒక పాట, పండగ చేసుకో, దెన్ కిక్ 2. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు అదే అప్పుడు ఆ పాటలో అన్ని నా పేరు దీపక్ మాత్రమే ఉండేది. 2019 దాకా క్రెడిట్స్లో నా పేరు ఒకటి దీపక్. 2019 దాకా దీపక్ అని సింగర్ వేరెవర్ లేరు ఇండస్ట్రీలో. సో దానివల్ల ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లం. కానీ 19 తర్వాత చూస్తే స్పాటిఫై, ఇప్పుడు మనం యూజ్ చేసే అన్ని యాప్స్లో దీపక్ అని పేరు పెడితే భోజ్పురి సాంగ్స్ చాలా, భోజ్పురిలో దీపక్ అని ఎవరో సింగర్ ఉన్నారు. సో ఐ థాట్ ఓకే, ఇంకో క్యాచీగా ఒక నేమ్ ఉండాలి. నా ఫుల్ పేరు యాక్చువల్లీ దీపక్ సుబ్రహ్మణ్యం కప్పగంతుల. కప్పగంతుల నా ఇంటి పేరు. అంత పెద్ద పేరు పెడితే సరిపోవాలి. దీపక్ అన్న పేరుకే చాలా మంది క్రెడిట్స్ లో వేసేటప్పుడు ఈ మిస్ చేసేస్తారు, డిఈపిఏకే వేసేస్తారు. మళ్ళీ సుబ్రహ్మణ్యం అని పెడితే అంతే ప్రాబ్లం అవుతుందని. సో ఐ థాట్ సింపుల్ గా బ్లూ. అండ్ అదే బ్లూ, దీపక్ బ్లూ. ఓకే సూపర్ సార్. మా కోసం అది మెగామీటర్. కుంగుఫు కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటి దారి, గ్లోబంతా తిరిగి నీ ముందే బ్రేకేసా నువ్వెంతో నచ్చావని. మెగా 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 మీటర్ నీలో ఉంది మెగా మీటర్, నువ్వే నాకు లక్కీ మ్యాటర్, కొట్టేదానిలో పోస్టర్. అండ్ ఈ పాట అంత హిట్ అయింది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ ఒక ఆడియో లాంచ్, ఇంత మ్యాసివ్ అయిన ఒక ఆడియో లాంచ్ నేను ఇక్కడే హైదరాబాద్లోనే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు ముందు రామ్ చరణ్ ఫుల్ టీమ్ తోటి ఈ పాట పర్ఫామ్ చేసింది. ఐ స్టిల్ రిమెంబర్. ఎందుకంటే నేను ఆ ఆడియో లాంచ్ తర్వాత ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే చెన్నైకి వెళ్ళి చెప్పాను నేను, మై గాడ్ ఇట్ మ్యాడ్ అన్నదే వాజ్ ద రైట్ వర్డ్. మేము బయట వీ కుడెంట్ కమ్ అవుట్ ఆఫ్ ద వెన్యూ, అంతమంది జనాలు. అండ్ కంప్లీట్లీ ఐ వాజ్ బ్లోన్ అవే బై దట్ ఆడియో లాంచ్. సో ఐ రిమెంబర్ దట్ వెరీ వెల్. ఇదే మూవీలో రియా అని కూడా ఒక పాట పాడారు, అది నాకు చాలా ఇష్టం. బట్ ఎస్ సార్, ఇప్పుడు ఎప్పుడన్నా అనిపిస్తూ ఉంటుందా మీకు, ఇప్పుడు టైటిల్ ట్రాక్లు ఎవరన్నా కూడా దీపక్ బ్లూ అంటే టైటిల్ ట్రాక్కే పిలుస్తున్నారు, మెలోడీ వచ్చేటప్పటికి వేరే వాళ్ళకి పిలుస్తున్నారు అనేది ఒక చిన్న ఎప్పుడన్నా అనిపిస్తూ ఉంటుందా మీకు? నేను యాక్చువల్లీ మెలడీస్ చాలా పాడాను, తమిళ్లో తెలుగులో పాడాను. కానీ మెలడీస్ ఏవి ఇంత పెద్ద హిట్ అవ్వాలి. టైటిల్ ట్రాక్ అంతా హిట్, ట్రాక్స్ బాగా హిట్ అయినాయి. సో వై విల్ ఐ ఈవెన్ ఫీల్ బ్యాడ్? ఇప్పుడు సింగర్స్కి సాంగ్స్ రావడం తక్కువైంది. సార్ ఇష్టం ఉంటుంది కదా, ఎంత టైటిల్ ట్రాక్ పాడినా మీ లోపల ఇష్టం ఒకటి ఉంటుంది, మెలోడీ ఒకటి. అది ఇష్టం ఉంటుంది. నేను ఇష్టమైన పాటలు పాడుతూనే ఉంటా. ఇప్పుడు నాకు తెలిసిన నా కొంచెం కంఫర్టబుల్గా ఉన్న కంపోజర్స్ దగ్గర నేను యాక్చువల్లీ అడుగుతా, లెట్స్ ట్రై ఎ మెలడీ అవన్నీ. సో అవి జరుగుతూ ఉంటాయి. మా అమ్మ ఇస్ వన్ పర్సన్ హూ ఆల్వేస్ కీప్స్ టెల్లింగ్ మీ, ఏ పాట ప్లే చేస్తేనో బాగుంది, మెలడీ పాడొచ్చు కదండి. మా అమ్మకి మెలడీస్ చాలా ఇష్టం. సో
అట్లా జరుగుతూ ఉంటాయి, కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్. అందుకే ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ అన్న ఒక స్కోప్ ఉంది. ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్కి మంచి రీచ్ ఉంది, చాలామంది వింటున్నారు. సో ఐఎమ్ ప్లానింగ్ ఆన్ కపుల్ ఆఫ్ ట్యూన్స్ నేను ఆల్రెడీ రెడీ చేస్తున్నా. దోస్ ఆర్ మెలడీస్. సో నోబడి, ఇట్స్ మై ఓన్ ట్యూన్. సో ఐ విల్ సింగ్ మై మెలడీస్ ఇన్ మై ఇండిపెండెంట్ మ్యూజిక్. దీపక్ గారు ఎవరు ఇన్స్పిరేషన్ అంటూ ఒకరు ఉంటారు మనకి, మనం ఈ ఫీల్డ్లోకి రావాలన్నా కానీ మ్యూజిక్లోకి రావాలన్నా కానీ మనం వాళ్ళని అనుకరిస్తూ ఉంటాం కొంత ఏజ్ వచ్చేవారు. మీ సరిగంప వచ్చే వరకు కూడా నాకు తెలుసు. అవును, డెఫినెట్లీ చాలామంది ఇన్స్పిరేషన్స్ ఉన్నారు నాకు. నేను ఈ ఒక్క వ్యక్తి అని నేను చెప్పలేను. లైక్ ఎస్పీబీ గారు, ఎస్పీబీ గారు ఇన్స్పైర్ చేయని ఎవరు ఉండరు. ఎందుకంటే ఫర్ ద వాల్యూమ్ ఆఫ్ వర్క్ అండ్ ఫర్ ద లెజెండ్ హీ ఇస్. నాకు ఎస్పీబీ గారు, హరిజీ చాలా ఇష్టం. ఎందుకంటే హరిహరన్ గారు దట్ ఆల్మోస్ట్ 35-36-40 ఇయర్స్ దాకా ప్లేబ్యాక్ సింగింగ్లో హీ డన్ ఎంటర్, కానీ దాని తర్వాత ఇట్ టుక్ ఆఫ్ ఫర్ హిమ్. సో దట్ అండ్ హరిజీ పాడే విషయాలు వేరెవరు పాడడానికి కాదు. అండ్ దట్ వాయిస్, శంకర్ మహాదేవన్ గారు ఎనర్జీ, లైవ్ పర్ఫార్మెన్సెస్, నేను 2-3 షోస్కి వెళ్ళి నేను ఐవ్ జస్ట్ బీన్ మైండ్ బ్లోన్. లైవ్లో ఇట్లా 1 person హౌ కెన్ ఈ సింగ్ ఫర్ 3 hours వితౌట్ అ బ్రేక్, ఎనర్జీ కొంచెం కూడా లాస్ అవ్వకుండా. ఇలా చాలామంది ఉన్నారు. నాకు కార్తిక్ గారు చాలా ఇష్టం, సింగర్ కార్తిక్, సింగర్ విజయ్ యేసుదాస్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ నేను చాలాసార్లు విజయ్ యేసుదాస్ దగ్గర అడుగుతా, ఐ టేక్ అ లాట్ ఆఫ్ టిప్స్ ఫ్రమ్ హిమ్. ఒక్కొక్కసారి వెన్ ఐ టెల్ హిమ్ యు ఆర్ మై ఫేవరెట్ సింగర్, అతను చాలా సిగ్గుపడతాడు, ఏంటి నా దగ్గర ఇవన్నీ చెప్తావు. కాదు, చాలాసార్లు వెన్ ఐ నీడ్ సమ్ మ్యూజిక్ మేక్స్ యూ ఫీల్ బెటర్ కదా, అప్పుడు అతని పాటలు 2-3 పాటలు నాకు చాలా ఇష్టం. అవి వింటాను. అవి విన్నప్పుడు ఇమీడియట్గా మెసేజ్ చేస్తాను, ఏంటి ఇంత బాగా పాడావు ఈ పాట అని. సో ఇట్లా చాలామంది ఐ వెరీ లక్కీ టు మీట్. అండ్ ఇప్పుడు ఉన్ని గారు పార్ట్ ఆఫ్ ఆ క్రికెట్ టీమ్, ఉన్నికృష్ణన్ గారు. అండ్ ఉన్ని సార్ దగ్గర నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. సో ఇట్లా ఐఎమ్ యాక్చువల్లీ వెరీ లక్కీ ఇన్ దట్ వే. ఐఎమ్ గెట్టింగ్ టు ఇంటరాక్ట్ విత్ సచ్ లెజెండ్స్ ఇన్ అ వెరీ ఈజీ వే. ఎప్పుడైనా అనిపిస్తున్నాడు సార్, మీరు చేసినవన్నీ పాన్ ఇండియా సినిమాలు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు చేశారు, పెద్ద డైరెక్టర్లతో చేశారు. కాంతారా కానీ, కేజీఎఫ్ కానీ, పుష్ప కానీ, అన్నీ పాన్ ఇండియా మూవీస్, విజయ్ సార్ మ్యూజిక్స్ కానీ. ఎప్పుడన్నా ఇంకా పెద్ద వాళ్ళతో పాడాలి, రజనీ సార్ కానీ, చిరంజీవి సార్ కానీ, డెఫినెట్గా అండి. మాకు ద హ్యూమన్ మైండ్ దానికి ఇది చాలు అని ఎప్పుడు ఉండదు కదా. యూ ఆల్వేస్ వాంట్ టు సింగ్ ఫర్ మోర్ పీపుల్, యూ వాంట్ టు రీచ్ అవుట్ టు మోర్ పీపుల్. మెయిన్గా నాకేంటంటే సింగింగ్ అన్నది ద బెస్ట్ థింగ్ అబౌట్ సింగింగ్ ఇస్ నాట్ అబౌట్ బీయింగ్ పాపులర్. ఇట్స్ లైక్ ఐఎమ్ ఏబుల్ టు రీచ్ సంబడి, వేరెవరినో రీచ్ అవుతున్నా నా వాయిస్ మూలం, వాళ్ళకు ఒక సంతోషం వస్తుంది. అండ్ దే రిమెంబర్, దే నీడ్ నాట్ నో హూ దిస్ దీపక్ బ్లూ ఇస్, బట్ ఈ పాట వాళ్ళకి చాలా నచ్చింది. ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుందంటే కొన్ని పాటలు కింద యూట్యూబ్లో నాకు ఈ కమెంట్స్ చదవడం చాలా ఇష్టం. సో వాళ్ళకి టైప్, దర్ ఇస్ వన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగే క్వశ్చన్కి, తమిళ్లో ఒక మూవీ, దట్ స్ట్రాబెరీ అని ఒక మూవీ, ఒక చిన్న మూవీ అది. ఆ మూవీలో ద మూవీ ఈస్ అబౌట్ a couple who lose their 6-year-old, 5-year-old child in an accident, and that child comes back to them as a ghost. But it's not a horror movie. It's a nice movie. And దాంట్లో ఒక చాలా టచింగ్గా ఒక పాట పాడాను, ఎమోషనల్గా ఒక పాట, కైవీసుం కార్ ట్రైన్ ఒక పాట. ఆ పాటకి రిలీజ్ అయినప్పుడు ఇట్స్ అ వెరీ స్మాల్ మూవీ, పెద్ద దానికి రీచ్ అవ్వడం ఏం లేదు. కానీ యూట్యూబ్లో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ లైక్డ్ సాంగ్స్. ఎందుకంటే కింద ఫుల్ కమెంట్స్ చూస్తే చాలామంది తెలిసే ఈ సింగర్ వాయిస్ వచ్చి నాకు ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ దిస్, వెనెవర్ ఐ ఫీల్ ఐ లాస్ట్ మై చైల్డ్. ఈ పాట వినేటప్పుడు నాకు ఐ రిమెంబర్ దట్ పర్సన్ సో మచ్. అట్లా చాలా కమెంట్స్ నేను చదివి ఐ ఫీల్ వెరీ టచ్డ్. ఇది నాకు, దే నీడ్ నాట్ నో దట్ ఐఎమ్ ద వన్ హూ సంగ్ ఇట్. అక్కడ వెళ్ళి హాయ్ ఐ ఓన్లీ సాంగ్ దిస్ సాంగ్ అని నాకు టైప్ చేయాలని నాకు ఎప్పుడు అనిపించింది. ఐ లైక్ దట్. ఇది ఒక కనెక్షన్ ఉంది కదా నాకు. ఇంకొకసారి అట్లాగే నేను ఒక పాటలో, అది దట్ సాంగ్ ఇస్ అబౌట్ వాళ్ళ తాతగారు, ఒక మెయిన్ క్యారెక్టర్, ఒక తన వాట్ యూ కాల్, మనవరాళ్ళు, ఆ తాతగారు మనవరాళ్ళకి మధ్యలో ఉన్న ఆ బంధం, దాని గురించి ఒక పాట. ఆ పాటకు చూస్తే కింద, అది కూడా ఒక చాలా చిన్న మూవీ, క్రిటికలీ బాగా
అక్లెయిమ్డ్ మూవీ, కానీ కమర్షియలీ ఇట్ వాసంట్ ఎ సక్సెస్. కింద కమెంట్స్ చూస్తే అందరు ఇది సింగర్స్ వాయిస్ రిమైండ్స్ మీ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్, ఇవన్నీ వింటూ ఒకసారి నేను ఆ మూవీ థియేటర్ చూస్తే దగ్గర ఉండే వాళ్ళు దేవర్ క్రైయింగ్. ఆ పాట వచ్చేటప్పుడు ఏడుస్తూ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర చెప్తున్నా చాలా బాగుంది ఈ పాట, ఎవరు పాడారో తెలియదు. ఇవన్నీ నేను దగ్గర కూర్చొని వింటున్నా, కానీ నాకు సో ఇట్లాంటి కనెక్షన్స్ యు ఆర్ ఏబుల్ టు మేక్ కదండి. దట్ ఇస్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ థింగ్. నాకు తెలిసి కాంతారా పాడినప్పుడు కూడా మీరు అది అంత లో ప్రొఫైల్లో ఉంది మూవీ. కాంతారా పాడేటప్పుడు మా కాంతారా ఇంత పెద్దగా అవుతుందని మాకు తెలియదు. నేను తమిళ్లో పాడా కాంతారా. అట్లీస్ట్ KGF 2లో వచ్చి KGF 1 చాలా పెద్ద హిట్ అయింది. KGF 2లో తూఫాన్ పాడేటప్పుడు ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే 1 వాజ్ హ్యూజ్, 2 హ్యాస్ టు బీ బిగర్ అని. మేము KGF 2 తూఫాన్ ఆల్మోస్ట్ 4 పాడాం. వి వెంట్ టు బస్రూర్, రవి బస్రూర్ గారు మ్యూజిక్. బస్రూర్ అన్నది అతను ఊరు మైసూర్ దగ్గర, అక్కడే వెళ్ళి రికార్డ్ చేసాం. సో దట్ హోల్ అక్కడే అతను స్టూడియో, పెద్ద స్టూడియో కట్టుకున్నారు. అందరు బెంగళూరులో మూవ్ అయ్యి స్టూడియో కట్టుకుంటారు, కానీ హీ వాజ్ వెరీ అడమెంట్ దట్ నా ఊర్లో నేను, అది చాలా పెద్ద విషయం అండి. అండ్ అక్కడ వెళ్ళి రికార్డ్ చేసాం. అది అంతే, తుఫాన్ వచ్చి తుఫాన్ సుల్తాన్ 2 పాటలు పాడాను దాంట్లో. సరే KGF ఒకసారి పాడండి సార్. ధీరా ధీరా 1గా సార్? అది 1 అదొక్కది, ఇదొక్కసారి. తుఫాన్ వచ్చి తుఫాన్ తుఫాన్ గజ వీరం కాటు నిజ కలింగరే తుఫాన్ తుఫాన్ కడే కోపం కొట్టుమొడి తరంగరే తుఫాన్ తుఫాన్ పడే ధీరం నాట్యం జగ జాలగనే తుఫాన్ తుఫాన్ తడ యాబం వెట్టు మెడి వెరుపనే. అదే మెయిన్ హుక్ లైన్. అండ్ అది చాలా ఆక్రోషంగా బాగా గుర్తుంది. ఫుల్ డే పాడి గొంతు యాక్చువల్లీ చించుకొని పాడాం అది, ఎందుకంటే తుఫాన్ తుఫాన్ అట్లాగే పాడాము. అది వోకల్స్ పోతా ఉంటాయి సార్. ధీరా ధీరా ധീരാ ധീര വെട്ടും വാൾ വീസും കരികാല ധീരാ ധീര നാനാനും കരികാല ധീരാ ധീര മിന്നൽ വാൾ വീസും കരികാല ധീര ധീര പെണ്ണും വാൾ വീസും കരികാല. సరే, ఎప్పుడన్నా ఈ పాట విన్నప్పుడన్నా, ఈ పాట బాలు గారు కూడా చాలాసార్లు చెప్పారు, ఈ పాట నేను పాడుంటే మిస్ అయ్యాను, చాలా పాటలు చెప్పారు ఆయన. ఈ పాట నేను పాడలేక మిస్ అయ్యాను, చాలా బాగా పాడారు, అయినా కూడా వాళ్ళు చాలా బాగా పాడారని అంటూ స్టేజెస్ మీద చెప్పారు. అటువంటిది ఒక పాట విన్నప్పుడు కానీ, ఈ పాట నేనైతే ఇంకా బాగా పాడేవాడిని, కానీ ఈ పాట నేను మిస్ అయ్యాను అన్న పాటలు అని అనిపించినాయి. ఈ పాట నేనైతే పాడితే బాగుండేది నాకు అనిపించలే, కానీ సరిలేరు నీకెవరు. నేను యాక్చువల్లీ ఆ పాట యూట్యూబ్లో రిలీజ్ అయ్యి దట్ 1.5 minutes వర్షన్ నాది ఉంది. అది రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఫైనల్ వచ్చి శంకర్ గారు పాడినప్పుడు జనరల్గా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, అయ్యో ఇది నాదే ఉండుంటే ఇంకా బాగుండేది కాదని ఉండింది. నేనేం బుద్ధుడు కాదు, అది అట్లా ఉండకుండా. కానీ శంకర్ గారు పాడింది విని నేను చాలా ఇన్స్పైర్ అయ్యా. ఓ ఈ పాట అంత పెద్దగా ఇట్ కెన్ బి మేడ్, ఇంకా మంచిగా అవ్వడం అనేది ఐ వాజ్ వెరీ హ్యాపీ. అదేలాగా బాలు గారి లాస్ట్ తమిళ్ సాంగ్ వచ్చి అన్నాత్తే అని ఒక మూవీ, రజనీ గారు సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ. ఇమాన్ గారికి నేను తమిళ్లో చాలా పాటలు పాడాను. ఇమాన్ గారికి దట్ వాస్ హిస్ లాస్ట్ సాంగ్. ఆ సాంగ్ వచ్చి ట్రాక్ పాడింది నేనే. నేను ఆ ట్రాక్ పాడి, అప్పుడు నేను ట్రాక్ పాడేటప్పుడు ఇమాన్ గారు చెప్పారు ఇది బాలు గారు పాడుతున్నారని. సో నాకు ఏం ప్రెషరే లేదు, ఎందుకంటే అప్పుడు ఫస్ట్ రజనీ గారు మూవీ అన్నగానే నాకు కొంచెం టెన్షన్ అయింది. కానీ నెక్స్ట్ లైన్ వచ్చి నువ్వు జాలీగా పాడండి, ఇది ఎట్లాగో బాలు గారు పాడుతున్నారు, సో నో ప్రెషర్ ఆన్ యూ అన్నారు. సో అది పాడిన తర్వాత నేను దాని కన్నడ వర్షన్ నేను పాడా, ఎందుకంటే నాకు కన్నడ తెలుసు కాబట్టి కన్నడ వర్షన్ పాడా. కానీ ఒక 2 days నేను సార్ దగ్గర అడిగా, సార్ మీరు బాలు గారు రికార్డ్ చేసిన తర్వాత ఐ వాంట్ టు లిసన్ టు ఇట్ ప్లీజ్ సార్ అని. 2 days తర్వాత కాల్ చేశారు, కమ్ టు ద స్టూడియో, రికార్డ్ చేయడం అయింది, లిసన్ టు ఇట్. అది చూసి ఆ ఏజ్లో బాలు గారు నేను పాడిన దానికి ఒక 100x టైమ్స్ పవర్, అది నేను చెప్పేది ఏం ప్రాసెస్ చేయకుండా రా టేక్స్ నేను విన్నా. అది చూసి అప్పుడే అనుకున్నా, అబ్బో దట్స్ వై బాలు గారు ఇస్ అ లెజెండ్ అని. దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ గ్రేట్. నాకు అది చాలా ఇన్స్పైరింగ్గా ఉండింది. అది అన్నతే అన్నతే తన నన్న నర 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 కూతే అని ఒక పాట, అవన్నీ
నేను పాడేటప్పుడు అన్నాతే అన్నాతే కూతే ఇట్లాగే నేను పాడింది. ఎస్పీబీ గారు లోపల వచ్చి అన్నాతే అని అన్నగానే అబ్బో అది వేరే వేరే లీగ్. సార్ విజయ్ గారికి ఎప్పుడు జిల్లా నుంచా నాకు తెలిసి మీరు పాడింది? అవును, ఫస్ట్ జిల్లాలో పాడా ఇమాన్ గారికి. అది అది వాస్ థీమ్ సాంగ్, నలుగురు పాడాము. తర్వాత మై ఫేవరెట్ రెహమాన్ గారు, ఒక సింగర్కి ఎప్పుడు అట్లీస్ట్ ఐఎమ్ క్లోజ్ టు 90s, సో ఐ కాల్ మై సెల్ఫ్ 90s కిడ్. కిడ్ కాదు 90s కాదు కానీ 90s కిడ్. కానీ సో పుట్టింది పెరిగింది ఫుల్ రెహమాన్ గారి మ్యూజిక్, రెహమానియాక్ అనొచ్చు. సో మాకు ఎప్పుడు ప్లేబ్యాక్ సింగర్ అంటే రెహమాన్ గారికి ఒక్క పాట పాడాలి అన్నది నాకు చాలా ఏళ్ళ ఒక డ్రీమ్. అండ్ అది మెర్సల్ ఆ మూవీలో అది ఇట్ బికేమ్ రియాలిటీ. దానికి ముందు నేను చాలా ట్రాక్స్ పాడాను, బ్యాకింగ్ ఇప్పుడు పాడుతున్నాను రెహమాన్ గారికి. కానీ ఆ మెర్సల్ పాట వచ్చి రికార్డ్ 6 months ముందు రికార్డ్ చేసి తర్వాత నేను ఆ పాట ట్యూనే మర్చిపోయి సడన్గా 6 months తర్వాత పాట సింగిల్ రిలీజ్ అయ్యేటప్పుడు నా పేరు చూసి నేను సార్ ఏంటి సార్ మాకైతే రెహమాన్ గారు అడిగే అవకాశం ఉండదు. రెహమాన్ గారు 2 years పడుతుందంటారండి రికార్డింగ్ చేయడానికి ఒక సినిమా? రెహమాన్ గారు ఏంటంటే ఇప్పుడు ఒక విషయం సడన్గా హీ వాంట్స్ టు ట్రై సంథింగ్ రికార్డ్ చేసి పెట్టేసుకుంటారు, దెన్ హీ విల్ వర్క్ ఆన్ ఇట్ లేటర్. నేను చాలాసార్లు ఏమవుతుందంటే మేము రికార్డ్ చేసేటప్పుడు ఫ్లైట్లో నుంచి వాయిస్ నోట్ వస్తుంది. నిజంగా ఐఎమ్ నాట్ జోకింగ్. ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఐ థింక్ హిల్ బి వర్కింగ్ బిజినెస్ క్లాస్ సీట్స్లో కూర్చొని హిల్ బి వర్కింగ్ ఆన్, ఐ హర్డ్ రికార్డింగ్ అంతా చేశారు ఫ్లైట్స్లో. అక్కడి నుంచి వాయిస్ నోట్ వస్తుంది, మేకింగ్ సిన్ దిస్ అని చెప్పి ఒక వాయిస్ నోట్ వస్తుంది. చాలాసార్లు మేము నైట్ 1 o'clock 2 o'clockకి అవి రికార్డ్ చేసి మళ్ళీ పంపించి దాంట్లో వర్క్ చేసి ఇవన్నీ జరిగినాయి. సో మీరు ఇప్పుడు ఇట్లా ఫ్రెష్గా ఇమ్మీడియట్గా నెక్స్ట్ వీకే రెడీ అవ్వడం అవన్నీ జరగదు. ఇట్ గోస్ త్రూ అన్ ఎంటైర్ ప్రాసెస్. ఓకే సార్, ఇళయరాజా గారితో రెహమాన్ గారు, తర్వాత రాజా గారు, బాలు గారు, వీళ్ళందరితో మామూలు వాళ్ళతో కాదు మీరు చేసింది వర్క్ చేసింది. రాజా గారితో ఏం చేశారు? రాజా సార్ టు మీ ఈజ్ గాడ్ ఆఫ్ మ్యూజిక్ అంటాం. అండ్ దాంట్లో ఏం ఐ థింక్ దర్స్ నో ఎగ్జాజరేషన్ ఇన్ దట్. రాజా గారి దగ్గర నాకు వర్క్ చేయడం ఎట్లా ఉంటుందంటే లిటరలీ ఇప్పుడు స్టూడియో లోపల ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ఎగ్జామ్ హాల్ లోపల ఎంటర్ అయ్యేట్టు అంత టెన్షన్ ఉంటుంది. టెన్షన్ కన్నా ఐ వుడ్ సే లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఎందుకంటే అంత లెజెండరీ మ్యూజిషియన్ దగ్గర మనం వర్క్ చేయాలంటే దాంట్లో అట్లీస్ట్ ఒక 10% వీ షుడ్ బి ఎక్విప్డ్ అన్నది నా థాట్ ప్రాసెస్. అండ్ నేను చాలా సెషన్స్ రాజా గారికి పాడాను, చాలా ట్రాక్స్ పాడాను. సాంగ్స్ ఏం ఫైనల్గా రిలీజ్ అవ్వలే, కానీ డివోషనల్ ఆల్బమ్స్ ఒక 2 పాడాను. క్వైట్ అ ఫ్యూ ట్రాక్స్ అవి సాంగ్ ఫర్ రాజా సార్. రాజా సార్ ఎట్లా అంటే రింగ్ మాస్టర్ అని అట్లాగే. అది ఇప్పుడు నేను వినేది ఏంటంటే ఇప్పుడు చాలా తగ్గింది, ముందు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళని. ఇప్పుడు సడన్గా చూస్తే మేము ఒక మంచి మూడ్లో ఉన్నప్పుడు చాలాసేపు మాట్లాడతారు మాతోటి, పాత కథలు చెప్తారు, అప్పుడు చేసైన విషయం మేము వింటాము ఫొటోస్ తోటి. సడన్గా చూస్తే నేను ఇది చెప్తాను. నేను ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు రికార్డింగ్కి నేను వణుకుతూ వెళ్ళాను. ఎందుకంటే అక్కడ ఏంటంటే మీరు పాట పాడే ముందు దెల్ బి సంబడి హూ విల్ టీచ్ యూ ద సాంగ్. ఇంకా ఆ సిస్టమ్ ఉంది, ట్రాక్ అవన్నీ ఉండవు. సంబడి విల్ ప్లే ఆన్ వాసు అన్న అని చెప్పి రాజా గారు రైట్ హ్యాండ్. సో వాసు అన్న హీల్ టీచ్ యూ ద సాంగ్ ఆన్ ద హార్మోనియం. టీచ్ చేస్తారు ఫస్ట్ టీచ్ చేసుకొని మనం నొటేట్ చేసుకుని అది 2-3 సార్లు ప్రాక్టీస్ చేసి తర్వాతే వి గో ఇన్ టు ద స్టూడియో. సో నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లా వెయిట్ చేసేటప్పుడు లోపల శరత్ గారు పాడుతున్నారు. శరత్ గారు ఈజ్ వన్ జీనియస్. బయట విజయ్ ప్రకాష్ గారు వెయిటింగ్ పాడడానికి. కార్లో బెన్నీ దయాల్ కార్లో బ్యాక్ సీట్లో పడుకుని ఉన్నారు. నెక్స్ట్ పాడాలి బెన్నీ దయాల్, దాని తర్వాతే నేను పాడాలి. వీళ్ళందరినీ చూసి నాకు ఫుల్ టెన్షన్. సో దట్ ఈస్ హౌ అక్కడ అదొక ఫ్యాక్టరీ లాగా రాజా గారి ఫ్యాక్టరీ. అండ్ ఈజ్ ఐ థింక్ రాజా గారి టైంలో మనం అందరం ఇంకా మ్యూజిక్ వినడం అండ్ అతనితోటి అసోసియేట్ అవ్వడం, వాళ్ళతోటి కొలాబరేట్ చేయడం, ఆ మ్యూజిక్లో చిన్నగా పాడడం అన్నది ఐ థింక్ ఇట్స్ ఒక భాగ్యం.
సార్ ఎవరు కంఫర్ట్గా ఉంటుంది సార్, రెహమాన్ గారా, రాజా గారా, దేవీనా, మీ ఫ్రెండా, మీ ఎల్డర్ బ్రదరు తమన్నా, ఎవరికి ఫ్రెండ్లీగా ఉంటుంది? కాదండి, ఫ్రెండ్లీ ఎవరు స్ట్రిక్ట్గా అట్లా మ్యూజిషియన్స్ జనరల్ చాలా ఆ మ్యూజిషియన్స్కి ఏంటంటే మెంటలీ యూ నీడ్ టు బీ ఇన్ అ గుడ్ స్పేస్ టు డెలివర్. సో అందరూ చాలా అప్రోచబుల్గా ఉంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఉంటుంది. రెహమాన్ గారిది మేజర్లీ నైట్స్ జరుగుతాయి, లేటర్ ఇన్ ది ఈవినింగ్ సెషన్స్, అండ్ ఎనీ టైమ్ యూ షుడ్ బి రెడీ ఫర్ అ కాల్. సో ఇమ్మీడియట్లీ వచ్చేట్టు ఉండాలి. దేవి గారిది నేను చెప్పినట్టు చాలా టైం, చాలా అటెన్షన్ టు డీటెయిల్ చాలా ఎక్కువ ఉంటుంది. తమన్ గారిది సడన్గా ఇట్ బి లైక్ 3 hours 4 hours ఒక సాంగ్ రెడీ అవుతుంది, ఫుల్ సాంగ్. అండ్ హీస్ వెరీ తమన్కి ఏంటంటే పల్స్, ఆ పల్స్ అన్నది చాలా చాలా దట్ ఈస్ ఐ థింక్ హిస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. హీ నోస్ వాట్ విల్ వర్క్. ఇది ఇట్లా చేస్తే ఇది వర్క్ అవుతుంది అన్న పల్స్ తెలుసుకున్న ఒక మ్యూజిక్ డైరెక్టర్. సో ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ఐ వుడ్ సే స్టైల్ ఆఫ్ వర్కింగ్ అదే. అండ్ సింగర్గా మనం అందరితోటి ఆ స్టైల్కి అడాప్ట్ చేసుకోవడమే దట్స్ ద బెస్ట్ థింగ్. సార్ లాస్ట్ ఫైనల్, ఇప్పుడు వరకు 300 పైన పాటలు పాడుంటారు. ఎప్పుడన్నా కష్టమైన సాంగ్, ఎక్కువ టైం తీసుకున్న సాంగ్ ఏదైనా ఉందా? చాలా పాటలు ఉన్నాయి అట్లా టైం తీసుకున్న పాటలు. లైక్ ఇప్పుడు నేను చెప్పిన లవ్ దెబ్బ కొంచెం టైం అయింది, ఎందుకంటే స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్ కావాలి. అట్ ద సేమ్ టైం లిరిక్స్, దేవి గారు లిరిక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. లిరిక్స్ ఏం చిత్త కొట్టకుండా ఆ స్టైల్ తీసుకోవడం అది ఉంటుంది. మెగామీటర్ చాలా టైం అయింది, ఎందుకంటే మెగామీటర్ నాకు నా నార్మల్ రేంజ్ కన్నా కొంచెం హై పిచ్ అయిన సాంగ్. అండ్ దాంట్లోనే రియా అని ఒక పాట ఉంది, దాంట్లో రామ్జో గారు లిరిక్స్ రాసి, రామ్జో గారు టుక్ సమ్ టైం. నాకేంటంటే నేను పాటలు పాడేటప్పుడు ఐ గివ్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు వాట్ ద మ్యూజిక్ డైరెక్టర్ వాంట్స్. కంప్లీట్ సరెండర్ అయిపోతా, మీరు ఏం చెప్తే నేను చేస్తానని. సో దానివల్ల టైం తీసుకోవడం, ఐ లైక్ టేకింగ్ టైం. నాకు ఈ 2 hours పాటలు ఫినిష్ చేస్తే నేను ఏమో లోపంతో బయటకు వచ్చేటట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. సో దట్స్ హౌ ఐ ఫీల్. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. ఇంకా ఈ పేరు దీపక్ బ్లూ పేరు ఇంకా గట్టిగా వినిపించాలి, సౌండ్ ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాం ఆఫ్టర్ పుష్ప 2. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్.